యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్తిల్తున్నారా? మీ అందరి కోసం మేము ప్రార్థనలు చేస్తున్నాం. మీరు అందరూ బాగుంటారు, ఎందుకంటే మా ప్రార్థనలు ఎప్పుడు మీతో ఉంటాయి. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. మీరు మీ కుటుంబాలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు. అద్భుతమైన సాక్ష్యాలు, ఎప్పుడు చూడని కార్యాలు జరుగుతున్నాయి. ఈ వారం మీరు కూడా రండి, కుటుంబాలతో రండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు, పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడబోతున్నాడు. శ్రమల్లో, కష్టాల్లో విడుదల, అద్భుతాలు, స్వస్థతలు, మహత్తరమైన కార్యాలు ఎన్నో మీ జీవితాల్లో జరుగుతాయి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నాడు. ధైర్యం వహించండి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. దేని బిడ్డలారా, ఈ రోజుల్లో అందరం కూడా ధైర్యం కోల్పోతున్న పరిస్థితి. నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న కష్టాలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి, నీ పిల్లల పరిస్థితులను బట్టి, నీ పిల్లల ఉద్యోగాలను బట్టి, నీ అప్పులు, నీ ఇరుకులు, నీ వేదన, వీటన్నిటిని బట్టి ధైర్యం కోల్పోయి నిరాశలో మీరు ఉంటున్నారు. ప్రభు అంటున్నాడు, ధైర్యం వహించండి. నీకున్న అనారోగ్యాన్ని బట్టి ఎందుకు భయపడుతున్నావు? నీకున్న రోగమును దేవుడు స్వస్థపరచగలిగిన వాడు. నీకున్న శ్రమలో నుంచి, నీకున్న కష్టంలో నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు. ఆయన మీతో చెప్పమంటున్నాడు, ధైర్యం వహించండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మేలు చేయుటకై మీతో కూడా యెహోవా రాబోతున్నాడట. దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. కుమారుడ, కుమార్తె, నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, ఎక్కడెక్కడ ఉండి మాటలు వింటున్నారు, ధైర్యం వహించమని ప్రభు చెప్తున్నాడు. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా రాబోతున్నాడు. మీతో కూడా రాబోతున్నాడు. ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పిల్లల విషయాల్లో భయపడొద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు నీతో వచ్చి ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. నిరాశలో ఉన్నారా? నిస్పృహలతో ఉన్నారా? నా పని అయిపోయింది అనుకుంటున్నావా? ఎందుకు నా జీవితం అనుకుంటున్నావా? ఏంటయ్యా నా పిల్లల పరిస్థితి ఎటుతో ఇక్కడ ఉంది? వివాహం లేదు, గర్భం లేదు, ఒక ఇల్లు లేదు, ఒక స్థలం లేదు, ఒక స్థిరమైన ఉద్యోగం లేదు. భయపడొద్దు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం వహించండి, ఆయన మీతో కూడా రాబోతున్నాడు. మేలు చేయడానికి రాబోతున్నాడు అంటే ఆయన. హల్లెలూయా. ఈ నెలలో దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన క్రొత్త సంవత్సరం అడుగు పెట్టక ముందే ఒక మేలు, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యమైన కార్యం నీ బ్రతుకులో, నీ జీవితంలో జరగబోతుంది. నీ బాకీలు కొట్టివైపోతున్నాడు, నీ రుణాల నుంచి నేను విడుదల చేయబోతున్నాడు. నీకు మంచి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన మంచి ఇల్లుని సిద్ధపరుస్తున్నాడు, మంచి ఉద్యోగం నీ పిల్లల కొరకు సిద్ధపరుస్తున్నాడు, మంచి బ్రైట్ ఫ్యూచర్, ఒక అద్భుతమైన బంగారు భవిష్యత్తును నీ కొరకు, నీ పిల్లల కొరకు సిద్ధపరుస్తుండగా భయపడద్దు, ధైర్యంగా వహించండి. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా రాబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల్ల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభువా? భయపడొద్దు, ధైర్యం వహించండి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు అని మీరు మాట్లాడారు. కష్టాల్లో, నష్టాల్లో, నిందల్లో, అవమానాలు, ఇరుకుల్లో, కన్నీటిలో ధైర్యం లేక ఈ వాగ్దానం విన్నారు ప్రభు. వారికి ధైర్యం ఇవ్వండి. ఇప్పుడే వారిని ఆదరించండి. మేలు చేయుటకే యేసయ్య మీతో కూడా వస్తున్నాడని మీరు మాట్లాడారు. గొప్ప కార్యం చేయండి. లక్ష్మి దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాను. భయపడద్దు, ధైర్యంగా ఉండు. దేవుని పక్షాన్ని మేలు చేయబోతున్నాడట. దేవి భయపడొద్దు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ కిడ్నీలను దేవుడు స్వస్థపరచబోతున్నాడు. దేవి ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో మేలుతో నింపాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. బ్రదర్ జాన్, ప్రభు నేను తాగుతున్నాడు. ఇప్పుడే నీ జీవితంలో గొప్ప భవిష్యత్తును ప్రభు దయచేయబోతున్నాడు. ఉన్నతమైన మేలును, కార్యాలు నీ జీవితంలో చూడబోతున్నా. బ్రదర్ హరీష్, ప్రభుని తాకుతున్నాను. ఇప్పుడే గొప్ప కార్యం నీ జీవితంలో జరగబోతుంది. ఉన్నతమైన మేలుతో నింపబోతున్నాడు. సిస్టర్ వేణు, ప్రభుని తాకుతున్నాడమ్మా. ఇప్పుడే గొప్ప విడుదల నీ జీవితంలో కలగబోతుంది. ఇంకెంతమంది నిరాశలుగా ఉన్నారు ప్రభు, కష్టంలో, ఇబ్బందులో ఉన్నారు, ధైర్యం లేకున్నారు, వారందరూ ధైర్యపరచండి. మీరు ఆదరించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, ధైర్యం వహించండి. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా వచ్చును. అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.